హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారం లేడీస్ అండ్ జెంట్స్ డిజైనర్ అండి. నేను ఒక బ్లౌజ్ కట్ వర్క్కి స్టిచ్చింగ్ అంటే కటింగ్ చేస్తున్నాను. అది నా స్టైల్లో ఎలా అనేది మీరు చూడొచ్చు. కొత్త వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం అయితే బట్ ఏం కాదండి. ఇది కట్ వర్క్, నార్మల్ బ్లౌజ్కి కట్ వర్క్ అనమాట. ఇది వచ్చేసేసి అయిపోయింది. తీసి మన దగ్గర అసలు ఎక్కువ కాలం నిలవదు. పదిహేను ఉండాలి బారు పొడవు, 5.5 లెంత్, సంక రౌండ్ వచ్చేసి ఇది 9 బిగ్ సైజ్ అనమాట. దీన్ని కటింగ్ చేస్తాను. అంటే ఎలా అంటే బ్లౌజ్కి వచ్చేసేసరికి మనం 1 ఇంచ్ ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి 5.5 లెంత్. ఇది అందరికీ తెలిసిన మోడలేనండి. కావాలంటే మీరు చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి 8.5. ఇది 8 పాయింట్ తక్కువ 9.5 వచ్చింది. నేను కూడా సేమ్ అలాగే పెడుతున్నాను. డిజైన్ చూడొచ్చు. మేడం పెద్ద హెవీ పర్సన్ కాదు. మీకు డౌట్ వచ్చింది, మీకు దగ్గరగా చూపిస్తుంది. డౌట్ వచ్చింది. బ్యాక్ అనేది ఇలా పెట్టుకొని చూడండి. ఆల్రెడీ ఇలా బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. ఇదిగోండి బ్యాక్ వచ్చేసేసరికి ఇదిగోండి పెట్టిన దానికంటే కూడా ఫ్రంట్లో వచ్చేసేసి దీనికి వచ్చేసి చూడొచ్చు. కరెక్ట్గా సెట్టింగ్ అనేది సరిపోతుంది మనకు వచ్చేసేసి. ఇంకొచ్చేసి 8 బాదిగా ఉందండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్. ఇటు కొంచెం లైట్ క్రాస్ తీస్తాను అన్నమాట. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. సంక రౌండ్ వచ్చేసేసి కరెక్ట్గా 8 బాగా పాయింట్ తక్కువ 8.5. ఓకే, ఇది ఓకే. ఈ డీప్ వచ్చేసేసి మనకు కట్ వర్క్ కదండి. కట్ వర్క్కి డీప్ అంటున్నారు. నేను నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం బకరం డిజైన్ చేసుకొని అంటించుకోవాలి కదా. డాట్ అనేది ఇది బ్యాక్ సైడ్ డాట్ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్ 2.5 అంగుళాలకి సెంటర్ పాయింట్లో మనం ఈ బ్యాక్కి డాట్ అనేది సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అది బ్యాక్ డాట్. ఇదిగోండి రౌండ్ నెక్, బిగ్ సైజ్ రౌండ్ నెక్కి మనం ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ చేయాలన్నమాట. ఇక్కడ నేను 2.5 పెట్టానండి, ఎందుకంటే ఇంత పెద్ద సైజుకి షోల్డర్ జారిపోకుండా. ఇక్కడ వచ్చేసేసరికి చూడండి మీరు ఈ రౌండ్ డిజైన్ గీటు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి వచ్చేసరికి 2.5 పావుదొక్కు 3 ఖర్చుకు పోను అటు ఇటు మనకి 2.5 వస్తే అప్పుడు ఇవిడికి పర్ఫెక్ట్ వస్తుందండి. ఇది చంక దగ్గర ముడతలు అంటారు కదా, అది లేకుండా ఉంటుంది అనమాట. అంతే. ఈవిడ వచ్చేసేసి 7 పాయింట్ వరకు 7.5 చంక లూజు. ఖర్చు సరిపోవటం లేదు కాబట్టి దీన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నానండి నేను. అంటే ఖర్చు కూడా ఉంటే 1 సైడ్ ఖర్చు కరెక్ట్గా ఉంటే మన ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది. హ్యాండ్ వచ్చేసేసి ఇప్పుడు 6.5 ఉన్నట్టుంది. 6కి 6 6 బాతిగా. ఒకసారి చూడండి ఎంత బోర్డా చెయ్యి, చాలా చిన్నదండి చెయ్యి వచ్చేసి. బొట్ట చెయ్యి 5.5, నేను 6 కూడా పెట్టా. అమ్మ గొడవ అయిపోయేది ఇప్పుడు అసలు వచ్చేసేసి. ఒక్కొక్కళ్ళు ఫిట్టింగ్ బాగుండాలని అడుగుతారు. బాడీ మెజర్మెంట్తో ఫిట్టింగ్ తీసుకొని మనం డిజైన్ చేస్తే ఇప్పుడు కస్టమర్కి గొడవ రండి. ఆవిడది డిజైన్ చేసిన తర్వాత ఆవిడ ఏంటంటే బ్యాక్ నెక్ చిన్నది అయిపోయిందని గొడవ ఆడుతున్నారండి. చిన్నదంటే నేను బాడీ మెజర్మెంట్తో
తీసుకునేటప్పుడు ఆవిడకి చెప్పాను, మేడం ఇక్కడ వరకు చాలా అంటే ఇక్కడ ఓకే అన్నారు. ఆవిడ బాగా డీప్ నెక్ అని నాకు చెప్పలేదు. డీప్ నెక్ అని చెప్పకుండా ఇప్పుడు డీప్ నెక్. ఇలాంటి కస్టమర్ కూడా ఉంటారండి. మీకు ఎవరైనా తగిలారా అలాంటి కస్టమర్? ఇదిగోండి 6:30, 7:30, ఇక్కడ 6:30, ఇది వచ్చేసేసి 7:30. ఇదిగోండి పైనుంచి ఇలా స్కేల్తో ఎలా కొట్టుకుంటే మనకు సన్నగా ఇలా వస్తుంది కదా, దీన్ని మనం ఇది అందరికీ తెలిసిన కొలతలేనండి. బట్ తెలియని కొలతలు అంటూ ఏమీ లేవు. కాకపోతే పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎంత 5:30 ఉంది, ఇక్కడ కరెక్ట్గా 6:30 ఉండాలి. అప్పుడు సంక్రమణ వచ్చేసి 7:30 ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. ఈ కొలతలు రావడం కోసం చిన్న టిప్స్ మన ఛానల్లో ఉంటాయి, ఫాలో అవ్వచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చేసేసి మనకి ఈ టక్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్కి దీనికి కరెక్ట్గా సెట్టింగ్ అనేది అవ్వాలి. అవ్వకపోతే అటు ఇటుగా అయ్యిందా, మనం ఏదో తేడా చేసేసి ఉంటే ఎక్కడో ఒక చోట. ఇదిగోండి కరెక్ట్గా సెట్టింగ్ కుదిరిందా లేదా, అది ఇలా ఖర్చు మనం కొంచెం లాగితేనే వస్తుంది కానీ లేకపోతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా ఇదిగో చూడండి, మీరు చూడొచ్చు సెట్టింగ్ అనేది ఇలా కుదిరితే ఈ హ్యాండ్ అనేది ఓకే అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తాను. కొంతమంది కస్టమర్లు చాలామంది అసలు ఒక్కొక్కసారి తలనొప్పి కూడా వచ్చి స్టిచ్చింగ్ ఎందుకు ఎంచుకున్నాను అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఒక్కొక్క కస్టమర్ మాట్లాడే మాటలకి మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? అసలుకి ఫిట్టింగ్ బాగాలేదని చాలామంది అంటారు. నెక్కల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు అసలు. కొంచెం అటు ఇటు అయినా ఈసారి నెక్స్ట్ టైం బాగా కుట్టమని అడుగుతారే తప్పితే ఫిట్టింగ్ బాగోపోతేనే గొడవ చేసే కస్టమర్ని చూస్తే, కానీ నెక్ కిందకి పెట్టకపోతే గొడవ చేసే కస్టమర్ నేను ఇదే చూస్తున్నానండి. ఇలా మీకు కూడా ఎవరైనా తగిలారా అసలుకి? ఎందుకు ఇలా తిప్పుతున్నానంటే నా వైపు ఇలా కన్వీనియంట్గా తిప్పుకుంటున్నానండి. ఇది గురించి ఇలా మనం డాట్ వేసేసేసి తెలుస్తుంది కదా, ఇలాగా మీకు వైపుది మార్కర్ కనిపిస్తుంది కదా, ఇలా ఈ సంక డౌన్ తీసాను. ఈ డౌన్ తీసిన తర్వాత మేడంకి 11:30 లెంత్ ఉందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 11:30 ఉంటే అదే 11 ఉంది, అది 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా కలిపితే 12. వీడికి కరెక్ట్గా సెట్టింగ్ అనేది సరిపోతుంది. ఇది వచ్చేసేసి మనకు తెలియకపోతే ఫ్రంట్ నెక్ తెలియలేదనుకోండి, రింగులు పట్టి తీసుకోకండి, ఉక్సులు పట్టి తీసుకొని ఉక్సులు పట్టి నుంచి మీరు ఫ్రంట్ నెక్ తీసుకోండి అన్నమాట. ఇది మొత్తం కూడా కట్ వర్కేనండి, ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ వర్కే. ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అనేది ఉంది. ఇది బాగా పైకి ఉందండి, ఇది నెక్ అనేది. ఈ కస్టమర్లను బట్టి కూడా మనకి చిన్న అనుభవాలు కూడా వస్తాయండి. అసలు ఎలా అమ్మో అసలు ఇలా కూడా ఉండకూడదా అని. జస్ట్ ఇప్పుడేనండి ఆవిడ బాడీ మెజర్మెంట్ నేను అడిగాను, మేడం ముందు మీరు బ్లౌజ్ తెచ్చుకోండి, ఇదివరకు పాతవి ఉంటాయి కానీ లేదు నేను 2 సంవత్సరాలు బ్యాక్ కుట్టించుకున్నాను, అసలు ఆ బ్లౌజ్ పట్టట్లేదు, సెట్టింగ్ అవ్వట్లేదు అన్నారు. సరే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే ఫిట్టింగ్ మొత్తం ఓకే అని ఆవిడ కాల్ చేసి మనకు చెప్పారు. నెక్ ఒక్కటే నాకు ప్రాబ్లం, ఫిట్టింగ్ అది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా కాదు, బ్యాక్ నెక్ డీప్ చేయలేదంట. మనం తీసుకుంది 9 పాయింట్. అంటే ఎంత డీప్ వస్తుందండి ఈ 9 పాయింట్లు? ఇదే బ్లౌజ్ ఆ మేడం కూడా 14.5 పౌరు.
ఈ 9 పాయింట్ నేను నెక్ తీసుకునేటప్పుడు ఇలా ఏలు పెట్టి చూపించాను మేడం, మీకు ఇక్కడ సరిపోతుందా, ఓకేనా అని. నాకు చాలు రౌండ్ చేయండి కొంచెం అని చెప్పారు, అంతే. ఆ రౌండ్ చేస్తే ఇప్పుడు అలా కాదు, నాకు ఇంకా డీప్ నెక్ అంటే అసలు మనం కోసేస్తాం డీప్గా. ఎక్కడి నుంచి ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి నేను 3.5 తీసుకున్నాను. ఇందులోనే బ్యాక్ సైడ్ 4 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది లెంత్ వచ్చేసి చాలా చిన్నది. ఈ 3.5కి నేను ఇక్కడ వీటి కొట్టుకుంటున్నానండి. 3కి ప్లస్ 2.5. పెద్ద సైజుది ఇంతది క్రాస్ బెల్ట్ తీసుకోవాల్సిందే. ఈవిడికి వచ్చేసేసరికి ఎంత ఉంది డాట్లు, ఈవిడికి చెస్ట్ చాలా తక్కువ, 2.5 అంగుళాల కన్నా తక్కువగా ఉంది డాట్. 2 బాతులు పెడుతున్నానండి డాట్ వచ్చేసి. అంగుళం బాతిగా ప్లస్ అంగుళం బాతిగా ఖర్చు వచ్చేసేసి ఇలా క్రాస్ కొట్టుకోండి. ఇవన్నీ తెలిసినవి చిన్న టిప్సేనండి, మనకి కొంచెం మెలకువలు నేర్పించేసేసి నెంబర్ 1గా నిలబడతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి నేను కూడా లెంత్ కొంచెం ఎక్కువగా క్రాస్ అనేది కనిపించట్లా, మీకు నాకే కనిపించట్లా, మీకేం కనిపిస్తుందండి. ఇంకా ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా చేస్తాను చూడండి. టక్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఈ ఫ్రంట్లు బ్యాక్లు ఓకే. హ్యాండ్ వచ్చేసి మనం జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్కి వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి జాయింట్కి కరెక్ట్గా సెట్టింగ్స్ అయిపోతుంది. దీన్ని ఎలా తీసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఖర్చు కరెక్ట్గా ఈ ఖర్చు కోను మనం వేసుకొని చూసుకుంటే కొంచెం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసుకుంటాం కదా దీని సైజ్ కరెక్ట్గా. జస్ట్ గుర్తుకి ఇది మనం తర్వాత దీన్ని సరిగ్గా సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసేసరికి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం క్రాస్. ఇక్కడ ఇక్కడ మనకి కొంచెం లైట్గా ఇంత ఎక్కువ వచ్చింది కదా, దీన్ని మనం వచ్చేసేసరికి కొంచెం లైట్గా తీసేసేసాం. ఇది ఓకేనండి, ఫ్రంట్ ఓకే, బ్యాక్ ఓకే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూడండి, పెద్దది తీసాం కదా మనం క్రాస్ బెల్ట్. మేడం ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ క్రాస్ బెల్ట్ తీస్తాను. ఆల్రెడీ తీసింది అన్నట్టు. నేను ఫ్రంట్ 3 అంగుళాలు, 3 అంగుళాలకి ఇదిగోండి 4.5. మీకు ఇది ఇక్కడ నా దగ్గరే ఉంది, దీనికి 1 అంగుళంన్నర తగ్గించేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడికి కరెక్ట్గా. ఇటు సైడ్ వచ్చేసరికి 2.5 తీసుకున్నానుగా, 3.5. 3 బాతుకుంది సరిపోతుంది, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ దీంతో కొలిసాను కదా, దీంతో కూడా కొలిచి చూపిస్తాను చూడండి వీడియోలో. కరెక్ట్గా ఉంది ఖర్చు. ఇదిగోండి ఇలా కుట్టినా వాళ్ళకి పిచ్చిగా డిజైన్ చేసినా ఎలా చేసినా ఓకే, కానీ మనం మంచిగా ఎంత మంచిగా డిజైన్ చేసి ఇచ్చినా సరే కొంతమందికి అసలు నచ్చదు. ఇంకా అలాంటి వాళ్ళ కస్టమర్ని అసలు వదిలేసుకోవడం చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు సరిపోతుందండి.
షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.